క్లైమేట్ భలే ఉందండి. వామాకులతో పకోడీ చేసుకుందాం, భలే ఉంటాయి. ఆహా, ఈ చెట్టు దగ్గరకు వస్తేనే వామ వాసన వస్తుంది చూసారా. మంచి ఆకులు కోసుకుని చక్కగా దీంతో బజ్జీ వేసుకుని తింటే భలే ఉంటదండి. స్మెల్ బాగా వస్తుంది. వామ అసలు ఈ చెట్టు దగ్గరే స్మెల్ బాగుంటది. మా కుమారి వేసేది వామాకులతో బజ్జీలు భలే వేసేది. ఇప్పుడు చూసారు క్లైమేట్ మబ్బు మబ్బుగా ఉంది కదా, ఈ క్లైమేట్ లో ఇవి తింటే భలే ఉంటాయి. ఇవన్నీ వామాకులే. ఎంతో వామ చెట్టే. హాయ్ హలో, క్లైమేట్ చూసారండి, పైన మబ్బులు నల్లగా ఉన్నాయి, వర్షం పడిపోతుంది ఇప్పుడు. ఇదిగో ఇప్పుడే వామాకులు తెంపాను, దీంతో బజ్జీలు వేసుకోవచ్చు వేడివేడిగా, చాలా బాగుంటదండి ఈ వాతావరణంకి. ఒకసారి బజ్జీలు వేసుకుందాం రండి. వామాకులు మాత్రం ఫ్రెష్ గా చెట్టు కదండి కోసుకొచ్చాం, చాలా చాలా బాగున్నాయి. కానీ ఉత్తి వామాకులతోనే వేసుకుంటే ఏం బాగుంటది, ఓ 2-3 రకాలు వేసుకుందాం బజ్జీలు రండి. వామాకులు ఒక్కదానితోనే వేసుకుంటే బజ్జీ ఒకటే తినాలి కదండి. ఇగో ఇలా అరటికాయలు రెడీ చేసుకున్నాను, తొక్కలు తీసాను, వీటిని కూడా చక్కగా స్లైస్ గా కట్ చేసుకుని బజ్జీలు వేసుకుందాం. ఇంకోటి కూడా వేస్తామండి, ఉల్లిపాయ బజ్జీ, ఇది కూడా బాగుంటది. ఇప్పుడు 3 రకాల బజ్జీలు వేసుకుందాం మనం. ఈ క్లైమేట్ కి ఇలా వేసుకుంటే కదా బాగుంటది రండి. అరటికాయలు చాలా చోట్ల రౌండ్ గా కోస్తారు, ఇలా పొడుగ్గా కూడా కోసుకుంటారండి, బాగుంటది. ఇలా పొడుగ్గా కూడా మనం కోసుకుంటే బాగుంటది. ఇలా కోసుకుంటే బాగుంటాయి. వీటిని కోసుకుని మనం వాటర్లో వేసేసుకుందాం. సరే, ఇలా కోసుకున్నా బాగుంటాయి. చూసారు కదండి, వామాకు, ఉల్లిపాయలు, అరటికాయ ముక్కలు అన్నీ 3 కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 3 కావాల్సింది శనగపిండి, దీన్ని కూడా కలిపేసుకుందాం రండి. ఓ 2 కప్పులు శనగపిండి తీసుకున్నానండి. ఇందులో కొంచెం దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాం అండి. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం కలర్కి. ఇందులో లైట్గా కారం వేసుకుందాం అండి, మరీ ఎక్కువ వేసుకున్నా శనగపిండి కలర్ మారిపోతుంది. కొంచెం ఇందులో తినే సోడా వేసుకుందాం అండి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం అండి. మొత్తం కారం, ఉప్పు, పసుపు అన్నీ ఈ పిండిలో మిక్స్ అయిపోతుంది. ఇందులో ఇప్పుడు వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం అండి. ఈ బాగా మిక్స్ చేసినట్టు కలుపుదాం. ఈ పిండి ఎప్పుడు కూడా, ఏ పిండి అయినా అండి, బజ్జీ పిండి అవనివ్వండి లేదా పునుగు లేని పిండి, ఎప్పుడే కూడా బాగా కలుపుకుంటేనే దీంట్లోంచి ఒక రకంగా అంటే గుల్లగా వస్తుంది పిండి. అన్ని కలిపేసుకుని రెడీగా ఉంచుకున్నాం కదండి మొత్తం ఐటమ్స్ అన్ని. ఇప్పుడు పొయ్యి వెలిగించి కడాయి పెట్టేసుకుందాం. ఇందులో ఆయిల్ పోసి, లోపు ఆయిల్ మరుగుతూ ఉంటది కదా. పిండిని మనం ఎంత బీట్ చేస్తే అంత గుల్లగా వస్తాయండి, బాగుంటది అనమాట. చూసారు కదండి, క్లైమేట్ తగ్గట్టు వర్షం ఎలా పడుతుందో. బజ్జీలు వేసుకున్నామంటే మరి ఇలా వర్షం పడిపోవాలంతే, భలే ఉంటది కదా ఇప్పుడు తింటే. అరటికాయలు కోసేసుకున్నాం కదా ముక్కలు, ఇవి బ్లాక్ అయిపోతాయి, అందుకే వాటర్లో ఉంచాం కదండి. ఈ ముందు వేసేసుకుందాం. స్వయంవరం సినిమా ఎవరు అందరూ చూసే ఉంటారు బహుశా. అందులో వేణు అని హీరో అంటాడు కదండి, ఇలా 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 కలిపి అలా బజ్జీ వేయాలంటాడు. బయట వర్షం పడుతుంది, లోపల వేడివేడిగా బజ్జీ వేసుకుంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదండి. ఇవి ఇలా ఒకసారి టర్న్ చేద్దామండి. మనం పిండి కలుపుకునే విధానం బట్టే మనకి బజ్జీ బాగా గుల్లగా వస్తాయండి. పిండి బాగా మిక్స్ చేసుకున్నాం కదా, అలా చేసుకుంటే మనం తినే సోడా వేసినా ఎక్కువ తినే సోడా అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కలుపుకునే విధానంలోనే గుల్లతనం వస్తాయి అన్నమాట.
ఈ మనకి షాపుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి వేసి మళ్ళీ తీసి మళ్ళీ రెండోసారి వేస్తారు. అలా అవసరం లేదు. చూసారు కదండి ఎలా గుల్లగా వచ్చాయో. వేడి వేడి బజ్జీ బాగున్నాయి. ఫస్ట్ వాయ వేయిపోయినాయండి. చూసారు కదా, ఈ కలర్ వస్తే మనకు సరిపోతుంది. శనగపిండి ఉంటే చాలండి, ఎలా ఎన్ని రకాల బజ్జీలన్నా మనం వేసుకోవచ్చు. అరటికాయ బజ్జీ వేసుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు మామూలుగా మనం వేసుకుంటున్నామా, అలా కాకుండా పిల్లలు బ్రెడ్ బజ్జీ కూడా ఇష్టపడతారు. బ్రెడ్ బజ్జీ వేసుకోవచ్చు. ఒకసారి బ్రెడ్ బజ్జీ కూడా వేసుకుందాం. అలాగే ఇంకేంటి, ఆలు బోండా. శనగపిండితో అనేక రకాలు చేసుకోవచ్చు కదా, ఏది చేసుకున్నా బాగుంటాయి. అరటికాయ బజ్జీలు అయితే వేసేసుకున్నామండి. చూసారు కదా ఎలా వచ్చినాయో. ఇప్పుడు మనం ఇంకా మనకి వామ్ బజ్జీ, ఆనియన్ బజ్జీ ఈ రెండు వేసుకుందాం. ఆనియన్ వేసుకుందాం. ఇవి కూడా చూసారా, ఒకసారి ఎలా తిప్పేసుకుందాం అండి. ఒక పక్క వేగిపోతున్నాయి. ఉల్లిపాయ బజ్జీ నూనెలో అలా 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 ఏగుతుంది. ఏదో చెప్పేసే నన్ను అనుకోకండి, వంట అనేది సరదాగా చేసుకోవాలండి. సరదాగా అంటే ఇష్టంగా చేసుకోవాలి, అందులో రుచి పెరుగుతుంది. ఉల్లిపాయ బజ్జీ ఇవి కూడా ఇలా పక్కగా వేసుకుందాం. అన్నీ కలిపేస్తున్నాను అనుకోకండి, ఇవి కోలగా ఉన్నాయి, అవి రౌండ్గా ఉన్నాయి, పర్వాలేదు, మనకు తెలిసిపోతుంది. అరటికాయ బజ్జీ వేసేసుకున్నాం. అలాగే ఆనియన్ బజ్జీ రెండు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఏం చేద్దామంటే పొయ్యి కొంచెం సిమ్లో పెట్టేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకుంటే మనం వేసేది నెక్స్ట్ ఏంటి, ఇది వామాకు కదండి, ఇది తొందరగా వేగిపోతుంది కదా, అందుకని సిమ్లో పెట్టి వేసుకుందాం. ఏంటోనండి, మనం తినాలే కానీ అన్నిట్లో ఒక రుచి పెట్టాడు భగవంతుడు. చూడడానికి ఆకు పలచగా ఉంది కదండి, చూసారండి వేసేసరికి ఎంత అందం వచ్చేవి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి వామాకు. చూడడానికి ఆకు పలచగా ఉన్నా చూసారండి ఎలా వచ్చాయి, గుల్లగా భలే వచ్చాయి కదండి. ఆహాహా, ఇలా ఎగుతుంటేనే మనకి నోరు ఊరిపోతుంది. బయట వర్షం పడిపోతుంది, ఇవి చూస్తే వేగిపోతున్నాయి. ఆహాహా, ఆకు పలచగా ఉంది కదా అని అనుకోకండి, అది దాని మొత్తం వేగినాక చూసారా ఎంత గుల్లగా వచ్చి. బజ్జీలన్నీ వేసాక లాస్ట్లో మనకి కొంచెం పిండి ఉండిపోతుంది కదండి, ఆ పిండిలో 2 పచ్చిమిరపకాయలు 2 ఉల్లిపాయలు వేసుకుని చక్కగా 2 పకోడీలా వేసేసుకుందాం. ఇందులో కొంచెం కరివేపాకు కూడా ఇలా అలా వేసుకుందాం అండి, బాగుంటుంది. ఏదైనా అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలండి, రుచి ఏమాత్రం తగ్గకూడదు కదా. సరే, మెత్త పకోడీ భలే ఉంటుంది. చూసారు కదండి, కొంచెం పిండితో మనం ఎన్ని రకాలు చేసుకోవచ్చో. అరటికాయ బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ, వామాకు పకోడీ, చూసారా 4 రకాలు వేసుకున్నాం. చూసారు కదా, తినేద్దాం అనుకుంటున్నారా? ఇలా తినకూడదండి, దీనికి ఒక స్టఫింగ్ పెట్టుకుంటే బాగుంటుంది కదా, అది కూడా మనం చేసుకుందాం. సన్నగా చిన్న ముక్కలు కోసుకుందాం అండి. సన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా కోసుకున్నాం అనుకోండి, చిన్న చిన్న ముక్కలు వస్తాయండి చక్కగా. ఇలా ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం కదండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందులో కొంచెం పొడి కారం, ఇందులో నిమ్మకాయ కూడా చక్కగా పిండేసుకుందాం అండి. కొంతమంది చాట్ మసాలా వేసుకుంటారు, నాకు పెద్దగా ఇష్టం ఉండదు, నేను ఈ 3 వేసుకున్నాను. ఇప్పుడు ఈ 3 ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇవన్నీ మిక్స్ చేసుకుందాం అండి. వీడియో కోసం స్పూన్ పెట్టాను కదండి, స్పూన్తో మాత్రం వద్దండి బాబు, చేత్తోనే ఏదైనా
ఇలా చేత్తో మిక్స్ చేస్తే అన్నీ చక్కగా కలుస్తాయి. ఈ పుల్ల పుల్లగా, కారం కారంగా, కొంచెం ఉప్పుగా అన్నీ మంచి టేస్ట్ వస్తుంది. నిమ్మకాయ ఒకటి పిండామా భలే ఉంటుందండి. ఈ వర్షానికి, ఆ బజ్జీకి, ఈ పుల్ల పుల్లగా కారానికి ఇంకా మాటలు లేవు. తినడం ఒకటే ఉంది, అంతే అంటారా? ఇది కలుపుతుంటేనే మంచి వాసన వచ్చేస్తుందండి. భలే ఉంది కదా, చూడండి. ఇప్పుడు స్పూన్ వాడదామండి, లోపలికి పెట్టుకుందాం. ఈ స్పూన్తో ఇలాగా ఈ ఆనియన్ మిక్చర్ని చక్కగా ఇలా పెట్టుకుని, చూసారా అందం వచ్చేసింది. ఆనియన్ బజ్జీ చక్కగా చూసారా, లోపల ఉల్లిపాయ కూడా మంచిగా వేగింది, ఉడికింది. ఇది పెట్టుకుందాం. చూడండి ఎంత బుజ్జి బుజ్జిగా ఉందో. అంతేనండి. వామాకులో కూడా మనం స్టఫ్ చేసుకుందాం అండి. ఆకు చూడండి చక్కగా గ్రీన్గా. మొత్తానికి అన్ని కలర్లు వాడుతున్నాం. పసుపు, ఎరుపు, లోపల గ్రీను. కొంచెం పిండి ఇన్ని రకాలు. ఆహా, బయట వర్షం పడుతుంది, వేడి వేడి బజ్జీలు. కొంచెం పిండి కలుపుకున్నాము, ఇన్ని రకాలు మనం వేసుకున్నాం కదా. పిల్లలు తింటారు కదండి. చాలా చాలా టేస్ట్గా ఉంది చూసారా. ఉల్లిపాయలు స్టఫ్ చేసి తింటున్నాం కదండి, ఇంకా మాటలు లేవు అసలు. ఇంకా చెప్పడానికి ఏం లేదు, తినడం ఒకటే, ఆగట్లేదు. ఇప్పుడే మేడ మీదకి వచ్చామండి. ఇప్పుడే కొంచెం వర్షం ఆగింది. చూసారా క్లైమేట్ ఎలా ఉందో. ఈ క్లైమేట్కి ఇవి ఇలా తింటూ ఉంటే భలే ఉంటాయి కదండి. చూడండి వర్షం తగ్గింది కదా అని మేడెక్కానండి. మళ్ళీ వర్షం పడిపోతుంది. ఇలా వర్షం పడితే దీని రుచి మరీ పెరిగిపోతుందండి. జాంకాయలు కూడా వర్షం చూసారు ఎలా పడుతుందో. వేడి వేడి బజ్జీ కోసమే పడుతున్నట్టుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మర్చిపోవద్దు.